2020లో లాంచ్ అయిన ఈ అప్లికేషన్ ఇప్పుడెందుకు ఇంతలా ట్రెండ్ అవుతుంది? వెల్కమ్ బ్యాక్ టు డే 13 ఆఫ్ 30 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ 30 డేస్. అరట్టై రీసెంట్‌గా ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. ఇంతలా ట్రెండ్ అవుతున్న ఈ అప్లికేషన్‌ని 2020లో జోహో కంపెనీ లాంచ్ చేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ రావడంతో మన వాళ్ళు ఇప్పుడు దీన్ని చాలా వైరల్ చేస్తున్నారు. మరి వాట్సాప్‌కి దీనికి ఏంటి డిఫరెన్స్ అనే దానికి 2 రీజన్స్ చూద్దాం. ఫస్ట్ ఫీచర్ పాకెట్ ఆప్షన్. మనం నోట్స్ అండ్ ఇంపార్టెంట్ ఫైల్స్ ఆర్ ఫొటోస్ని ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇదొక ప్రైవేట్ క్లౌడ్లా అన్నమాట. ఇంకా సెకండ్ ఫీచర్ మీటింగ్స్. దీంట్లో మనం మీటింగ్స్ని కూడా షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రైవసీ. జనరల్గా వాట్సాప్లో అయితే మన డేటా వేరే కంట్రీస్ సర్వర్స్లో ఉంటుంది. కానీ అరట్టైలో మాత్రం మన కంట్రీ సర్వర్స్లోనే మన డేటా అంతా స్టోర్ అయి ఉంటుంది. అండ్ వీళ్ళు మన డేటాని యాడ్స్ కోసం యూజ్ చేయడం అండ్ అమ్మడం లాంటివి చేయరు. సో ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇస్తున్న రీజన్స్ వల్ల కూడా ఇది ట్రెండ్ అవుతుంది. అందుకే మొన్నటి వరకు వేలల్లో ఉన్న సైన్ ఇన్స్ ఇప్పుడు లక్షల్లోకి దూసుకుపోయాయి. బట్ దీంట్లో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి. అవేంటంటే చాటింగ్కి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇంకా రాలేదు. అండ్ దీని నేమ్ గురించి కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. చూద్దాం నేమ్ ఏమైనా చేంజ్ చేస్తారా అని. ఇది టెంపరీ క్రేజా ఆర్ వాట్సాప్కి గట్టిగా పోటీ ఇస్తుందా అనేది ఇన్ ఫ్యూచర్ చూడాల్సిందే. మీ ఫోన్లో ఈ అప్లికేషన్ ఉందా? ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.